ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా అయితే కూర్చోబెట్టిందో సెకండ్ హాఫ్ లో సినిమా చాలా లాగ్. ఎంత లాగ్ అంటే కంటిన్యూటీ అనే షార్ట్సే ఉండవు. సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎవరైతే ఫీమేల్ లీడ్ ఇంకొక రోల్ ఉంటుందో విలన్ పోయి అలా అటాక్ చేసిన తర్వాత ఈమె బ్యాక్గ్రౌండ్ లో చెప్తుంటుంది ఒక వాయిస్ ఏమని చెప్తుందంటే తను తన ప్రేమ కోసం యుద్ధాన్ని వదిలేసుకున్నాడు కానీ ఇప్పుడు తన ప్రేమనే చంపితే యుద్ధం ఎలా మొదలు పెట్టాడు అంటది. కానీ ఇక్కడ చనిపోయిందని ఈమెకు తెలియదు. ఇది ఒక డెడ్లీ మిస్టేక్. సినిమాలో కంటిన్యూటీ లేదు. ఇష్టం ఉన్న స్క్రీన్ ప్లే వాడింది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ కూతురుని కిడ్నాప్ చేసిన తర్వాత అక్కడ కంటిన్యూటీ షాట్ లేదు. ఎందుకంటే కిడ్నాప్ చేసే ముందు బియర్డ్ మొత్తం చాలా బ్లాక్ ఉంటది. కార్ లో డ్రైవ్ చేసేటప్పుడు మొత్తం బియర్డ్ అంతా వైట్ గా ఉంటది. మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్ లోకి వచ్చేసరికి బియర్డ్ మొత్తం మళ్ళీ బ్లాక్ కలర్ లో ఉంటది. చాలా కంటిన్యూటీ మిస్టేక్స్ ఉన్నాయి. ఇక దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే తన భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ మనోడు బాంబేకి రావడం వస్తుంది. ఎప్పుడైనా పిల్లం చచ్చిపోయిన తర్వాత చాలా దుఃఖ సముద్రంలో శోక సముద్రంలో ఉంది. అదే ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేసుకొని అలానే పోతే నాకు బాగుంది అనిపించింది. కానీ ఏంటంటే మళ్ళీ బూట్ కట్ పైన గుర్తించుకున్నాడు పవన్ కళ్యాణ్. బూట్ కట్ లెదర్ లో గుర్తించుకొని మళ్ళీ పిల్లం చచ్చిపోయిన తెల్లారే సినిమాలో మనకి ఎంట్రీ ఉంటుంది. అంటే కొన్ని కంటిన్యూటీ షార్ట్స్ బాగాలేవు. ఎందుకంటే సినిమాలో ఎంత అయితే వాడుకోవాలనుకున్నాడో అంత వాడుకున్నాడు కానీ బేసిక్ గా టెంప్లెట్ మిస్ అయింది. ఇక దాంతో పాటు సాహో కనెక్టివిటీ ఉద్రా బాబు అన్నా కానీ కనెక్టివిటీ చేసినట్టే అనిపిస్తుంది. ఇంకా ఇంకా పెద్ద జోక్ ఏమైనా ఉంది అంటే ఇమ్రాన్ హాష్మి మనోడు ఎలాంటి పాటలు వీళ్ళకి రాజా కానీ అవరపం కానీ ఈ ఆషిక్ బనే ఇలాంటి ఒక మంచి డ్రీమ్ మోడల్ అనమాట. అమ్మాయిలకి ఒకప్పుడు 20s కిడ్స్ వాళ్ళకైతే విపరీతమైన కాన్ఫిడెన్స్. కానీ ఈ సినిమాలో విలన్ గా అట్టలు ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఒక కామెడీ అని చేసి ఆఖరికి ఒక బుక్ కానీ చేస్తారు, ఒక కామెడీ కానీ చేసేటట్టు ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆపోజిట్ ఇద్దరు ప్రేమలో నిలబడితే ఆ కటౌట్ ఏ మట్టుకు సూట్ కాదు. ఇద్దరు ఫేస్ ఎదురైనప్పుడు రెండు సింహాలన్నా లేకపోతే రెండు గర్జించుకునే క్రూర మృగాల్లాగా పోట్లాడాల. కానీ అట్లా మనకు అనిపించదు. ఎందుకంటే ఆ విలన్ అయితే సూట్ కాలేదు. చిన్న పాత్ర అయితే ఏం లేదు. ఫస్ట్ టెంప్లెట్ లో ఏదైతే కనబడుతుందో లాస్ట్ టెంప్లెట్ వరకు అదే తీసుకొచ్చిండు. దాంతో ఎండ్ చేసిండు సుజీత్ అని చెప్పాలి. ఈ సినిమా జస్ట్ బికాస్ ఆఫ్ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే భయంకరంగా వస్తుంది. నాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే కొత్త వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసామనే అనిపిస్తుంది. సో ఇది గైస్ టోటల్ గా నా రివ్యూ, జెన్యున్ రివ్యూ ఇదైతే. నాకైతే సినిమా ఓకే ఓకే ఓకే, అంతకు మించింది ఏం లేదు. పుచ్చుగాని దగ్గర 2 టమాటా 3 టమాటాలు నేను ఏదైనా బాస్ జెన్యున్ రివ్యూ. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన మస్తు ట్రోల్ అవుతున్నాడు. త్రివణ నదుట ఓషి 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 బాయ్ నమస్తే.